వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్. డియర్ వ్యూయర్స్, మీకు ఇంజస్టిస్ చేయడంలో కొలాబరేషన్ కోసం చూసిన వాళ్ళు రివర్స్ అయిందంట. ఇప్పుడు ఎవరైతే చేతులు కలిపి మీకు ఇప్పుడు దాకా అన్యాయం చేద్దాము, మీకు రావాల్సింది రాకుండా చేద్దామని అనుకున్నారో వాళ్ళ యొక్క కొలాబరేషన్ అనేది తలకిందులు అయిపోయిందంట. ఇప్పుడు ఒకరికొకరు ఎనిమిసకలాగా అయ్యారంట. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం, ఓకేనా? ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, లేదా ఏ విషయంలో కొలాబరేట్ అయ్యారనేది కూడా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో ఇంజస్టిస్ చేయడానికి కొలాబరేట్ అయిన వాళ్ళ కొలాబరేషన్ అనేది రివర్స్ అయింది అని ఏంజెస్ చెప్పారు. ఎస్, మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని విషయంలో, వర్క్ విషయంలో కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఏదైతే పని మీరు చేసి ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవాలి, హోమ్ నుంచే చేసుకోవాలి, ఏదో అడిషనల్గా చేసుకోవాలి అని ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో ఎట్ ద మూమెంట్, ప్రజెంట్ మూమెంట్, అది కరెక్ట్. ఓకేనా? ఆ విషయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకటికి రెండు దారులు ఉన్నాయండి. మీరు చేయాలనుకున్న పని విషయంలో ఒకటికి రెండు దారులు ఉన్నాయి. ఓకేనా? మీరు చేస్తున్న పని వల్ల మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు అందరూ సమాజంలో మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, లేదా మీరు చేస్తున్న పనిని ఆపడం, లేదా ఫ్యూచర్లో మీకు హోప్ లేకుండా చేయడం లాంటివి చేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా మీ డివైన్ కొట్టి పడేశారండి. మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో మీకు ప్రొటెక్టర్, వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు. వాళ్ళు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేద్దామని అనుకున్నారంట. వేగంగా అంటే వేగంగా పరుగులు పెట్టేశారంట. సో వాళ్ళందరినీ కూడా మీ డివైన్ అలో చేయలేదండి. మీరు చేస్తున్న పనిని పెట్టుబడి లాభాలు రాకుండా చేయడానికి అసలు వాళ్ళకి అవకాశం కూడా లేదు. ఏంజల్ అవకాశం కూడా ఇవ్వలేదండి. ఓకేనా? అందుకే ఏంజల్ స్టార్టింగ్లోనే చెప్పారు, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిని వెనక తిరిగి చూసుకోవద్దు. ఓకేనా? సో త్వరలోనే మీకు మనీ కూడా వస్తాయంటండి. అండ్ ఒక పర్సన్ మనీ కూడా ఫండింగ్ చేస్తున్నారంట మీ విషయంలో. మనీ ఎలా వస్తున్నాయి, ఎలా సంపాదిస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, అండ్ లైఫ్ని, వర్క్ని ఎలా చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తున్నారంట. ఎస్, వాళ్ళు అనుకున్న క్రియేషన్ ఎందుకు జరగట్లేదు అని ఆలోచిస్తున్నారంట. ఎందుకు జరగట్లేదు అంటే అది డివైన్ అలో చేయట్లేదు, ఎందుకంటే అది కరెక్ట్ పని కాదు కదా. సో నేచర్ కూడా అలో చేయట్లేదు. మిస్సింగ్ అండి. మీ బ్యాలెన్స్ని, మీరు చేస్తున్న పనిని ఆపడం అనేది మిస్సింగ్. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, మీరు ఏదైతే పని చేస్తున్నారో, లైఫ్లో ఎలాగైతే నిలబడి ఉన్నారో, ఏదైతే పని ఇంకొకరి మీద ఆధారపడడం కానీ, మీరు పని చేయడం వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగడం కానీ కాకుండా, మీ స్వతహాగా, మీ స్వతంత్రంగా మీరు ఏదైతే ఆలోచించి పని చేస్తున్నారో ఆ పనిని తలకిందులుగా చేయాలి అని ఎదుర్కొంటున్నందుకు స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా, ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. మీకు జస్టిస్, వాళ్ళకి జడ్జిమెంట్ అట్ ద సేమ్ టైం. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఇంకా చెప్పండి ఏంజల్స్. దారి లేదండి అసలు. మీకు వచ్చే గుడ్ న్యూస్ని ఆపడానికి, మీ మర్యాద తీయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు, డివైన్ దారి కూడా ఇవ్వలేదు. సూపర్. మీ గాడ్ ఎవరైతే ఉన్నారో అండి, గాడ్ క్లియర్గా మీకు రావాల్సిన ఆఫర్ని, లేదా ఇంకొకరికి ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాన్ని క్లియర్గా కొట్టేశారండి. ఓకేనా? మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో ఖచ్చితంగా 4 సైడ్స్ నుంచి ఇన్కమ్ సంపాదించగలుగుతారు. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కరెక్ట్, మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అది కరెక్ట్, మీకు ఏదైతే చెయ్యాలి అని డిసైడ్ అయ్యి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ పాటలో వెళ్ళండి. ఓకేనా? అసలు వెనక్కి తిరిగి చూసుకోవద్దు. మీరు ఏం చేయాలనిపిస్తుంది, ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది, ఏం నేర్చుకోవాలనిపిస్తే అది, ఏ బిజినెస్ పెట్టాలా, ఓన్గా చేయాలా, వాట్ ఎవర్, జాబ్ అప్లై చేయాలా, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎట్ ద మూమెంట్ అది పక్కాగా మీకు కలిసి వస్తుంది. వెనకకి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని ఏంజల్స్ చెప్తున్నారండి. మూన్ గాడ్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి మూన్ గాడ్, ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి. ఎస్, ఏ టైం ఫర్ హీలింగ్. మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి, సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ తీసుకోవడానికి, హెల్త్ పరంగా ఆలోచించడానికి కూడా కొంచెం టైం ఇవ్వాలండి అని చెప్తున్నారు. ఓకేనా? హెల్తీ డ్రింక్స్ తాగడం, సలాడ్స్ చేసుకోవడం, లేదంటే సబ్జా గింజలు తాగడం, ఇలాంటివి చేయండి. సో బాడీ కూడా కూల్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. చాలా అంటే చాలా, మీ లైఫ్లో చాలా చాలా సైకిల్స్ ఏ అయితే ఉన్నాయో, చాలా ప్రాబ్లమ్స్ ఎండింగ్ వచ్చేసినాయి ఇంకా. ఓకేనా?
సో టఫ్ సైకిల్స్ ఇప్పటి వరకు మీరు కష్టపడ్డది అన్నీ కూడా ఎండింగ్ వచ్చేసినాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతీది కూడా ఎండింగ్ వచ్చేసినాయి. ఇక మీద అలాంటివి ఏవి ఉండవు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. అలాగే మీరు ఒకదాని తర్వాత ఒక విన్నింగ్ అవుతారు. డబుల్ విన్నింగ్, ఇంకా విన్ రెండిట్లో అటు సైడ్ ఇటు సైడ్ ఇన్కమ్ అంటారు కదా, ఏమంటారు, 2 టైమ్ డబుల్ విన్నింగ్ అనమాట. డబల్ ధమాకా. మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా డబల్ ధమాకా అని చెప్తున్నారండి. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళకి న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అయిపోతుందంట. అలాగే వారు కొత్తగా రిలేషన్షిప్లోకి రావటం, లేదా పార్ట్నర్ మధ్య అండర్స్టాండింగ్ పెరగటం, ఒక క్లారిటీ రావటం అనేది జరుగుతుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. అలాగే మీరు టైం తీసుకోవడం కంటే కూడా టైం ఇవ్వండి, ఓకేనా. మీ ఫ్యామిలీకి, మీకు, మీ చుట్టూ ఉన్న నేచర్కి, మీ యొక్క కాపాడుతున్న మీ డివైన్కి గ్రాటిట్యూడ్ చూపించడం, మీ చుట్టూ ఉన్న మొక్కలకి నీళ్ళు వేయటం, అలాగే ఏదైనా స్ట్రీట్ పప్పీస్ కానీ ఏదైనా చిన్న చిన్న ఎనిమల్స్ ఉంటే వాటికి తినడానికి ఏదైనా వేయటం, ఇలా కొంచెం టైం నేచర్తో గడపండి. కొంచెం టైం ఏమో నేచర్కి ఇవ్వండి, కొంచెం టైం డివైన్కి ఇవ్వండి, కొంచెం టైం ఫ్యామిలీకి ఇవ్వండి. మిగతా టైం అంతా వర్క్ చేసుకోండి. ఎలాగో మనం బయట పనులు గంటలు చేయం కదా, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అయిపోద్ది. సో మనము హీల్ అవుతాము, వాటికి కూడా బాగుంటుంది. సో ఈ విధంగా చేయండి, టైం అనేది ఇస్తూ ఉండండి అని చెప్తున్నారండి మూన్ గాడ్. ఇంకా చెప్పండి మూన్ గాడ్, మన కలెక్టివ్కి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అండి, ఓకేనా. మీ గురించి అలాగే మీ వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, ఏం జరుగుతుందని ఏదైనా మూల ఒక చిన్న బెంగ లాంటిది, భయం లాంటిది ఉంటే వదిలేయండి, ఓకేనా. ఈ వీడియోని సైన్గా తీసుకోండి. మీ మూన్ గాడే చెప్తున్నారు డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళకి మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలుసు. వాళ్ళే మీకు డైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు, ఓకేనా. సో ఏం చెప్తున్నారంటే మీరు అలాగే మీ వాళ్ళు సేఫ్ అండి. ఎవరు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు. ఏ రకంగా కూడా మీ ప్రాణాలకి చిన్న ప్రమాదం ఏమీ లేదు, ఓకేనా. మీరు చేసుకుంటున్న పనిని కూడా ఆపలేరు. క్లియర్గా చెప్పేశారు, స్టార్టింగ్లోనే డివైన్ చెప్పేశారు, మీరు చేస్తున్న పనులు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదని. సో ఏ రకంగా చూసినా సరే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరంటే జలస్ ఉన్న వాళ్ళు, నైబర్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు మిమ్మల్ని, మీ వాళ్ళని ఏమీ చేయలేరండి, సరేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్లీజ్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు. మీరు చేస్తున్న పనిని సరదాగా, జాయ్గా చేయండి అని చెప్తున్నారు, ఓకేనా. మరీ సీరియస్గా కాకుండా అప్పుడప్పుడు బ్రేక్స్ ఇస్తూ సరదాగా చేయండి, బట్ పనిని మాత్రం వదలొద్దు, ఓకేనా. ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్. మీ సోల్ మీకు చెప్తుందంట ఏది కరెక్ట్, ఏది కాదు, ఈ పని చేస్తే నాకు వర్కౌట్ అవుతుందా లేదా, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది. ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మీ మైండ్ మీకు కరెక్ట్గా ఐడియా అనేది ఇస్తుంది, మిమ్మల్ని గైడ్ చేస్తుంది, చెయ్యాలా వద్దా అనే క్లారిటీని మీకు ఇస్తుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. సీ ద బిహాండ్ ద కరెంట్ సిచ్యువేషన్ అండి. ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో దాని వెనక ఏం జరిగి ఉండొచ్చు అని చూసే ఒక ప్రాస్పెక్టివ్లో ఆలోచించండి, ఓకేనా. వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.